అండి వెల్కమ్ టు మై ఛానల్ కవితా కబుర్లు కళ్యాణి ఫ్యాషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేము చాలా బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నా. తర్వాత మిమ్మల్ని కలిసి చాలా రోజులు అయిందండి. నేను చాలా మిస్ అవుతున్నాను అనమాట మిమ్మల్ని. అంటే ఒక వీడియో పెట్టాం కానీ మధ్యలో నేను చెప్పిన వీడియో అప్పుడు కూడా నేను లేను. నేను రాజస్థాన్కి వెళ్ళి ఢిల్లీకి పోయానండి. ఢిల్లీకి పోయా దాని రాజస్థాన్ మధుర అన్నీ తిరిగి ఒక 10 రోజులు. నేను నిన్ననే వచ్చా. మా చింటుగాడు ఆ జాబ్ మానేసి పెట్టా బేడ సర్దుకొని వచ్చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు వచ్చేస్తే మళ్ళీ పోలేనని హడావిడిగా పోయి అన్ని చూసేసి మళ్ళీ వచ్చేసా. అదండి సంగతి. అందుకని మిమ్మల్ని మిస్ అయ్యాను. సూపర్ నెట్ వర్క్ శారీస్ పెడుతున్నాను, కానీ ఫస్ట్ సారీ మాత్రం ఇది సూపర్ నెట్ కాదండి, ఇది ఫ్యాన్సీ కోట. నేను ఈ చీర నాకు నల్లది ఉంది, అది కట్టుకొని వచ్చిండాల్సింది. మొన్న రాజస్థాన్ లో కట్టుకున్నానండి ఆ చీర. ఎంత బాగుంది తెలుసా? బ్లాక్, దాని మీద పింక్ ఫ్లవర్స్. దీనికి బ్లౌజ్ కూడా రాసిల్కి వచ్చిందండి. రాసిల్కి అంటే మరి పిచ్చిగా ఏం లేదు, బాగుంది చూడండి, పలచగానే ఉంది, మొక్కలాగలేదు. దీనికి ఈ ఫ్లవర్ కలర్ ఇచ్చాడు, లేస్ వచ్చింది. ఇది హాఫ్ వైట్ కాబట్టి దీని మీద లైట్ కలర్ అయినా కూడా చాలా బాగుంటది. ఈ లేస్ నీట్ గా ఉంది. చికెన్ కర్రీ బార్డర్ ఇచ్చాడు. అసలు ఎంత బాగుందంటే ఈ కాంబినేషన్. చీర ఎక్సలెంట్ గా ఉంది. మీరు కానీ చీర దీనికి ఈ బ్లౌజ్ దాని వల్ల కొంచెం డల్ అనిపిస్తుంది పైన. ఇక్కడ చూస్తే కరెక్ట్ కలర్ వస్తుంది మనకు. సారీ అట్టుపెట్టు, ఇది మన ఒరిజినల్ కలర్. ఈ చీర మీరు కట్టుకొని పోతే మాత్రం ఒక అడుగు ముందుకేసిన వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తారు. అంత బాగుంది చీర. అదే ఇక్కడ కలర్ క్లారిటీగా లేదు, ఇక్కడ చూడండి, అక్కడ బ్లౌజ్ పీస్ ఉంది కాబట్టి. శారీ అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. ఇట్లా వస్తుంది అనమాట బార్డర్. ఈవినింగ్ పార్టీలకి అయితే అది పోద్ది, చాలా క్లాస్ గా ఉంటది కట్టుకుంటే. నెంబర్ 1 2750 అండి. కొంచెం కాస్ట్ ఇది, ఎందుకంటే ఈ బార్డర్ వల్ల ఉంటది అక్క. చికెన్ కర్రీ బార్డర్ ఉంది కదా, బార్డర్ ఉంది. సూపర్ నెట్ కాకుండా ఫ్యాన్సీ కోట, అందువల్ల వర్క్. లోపల చూడు వర్క్ ఎట్లా ఇచ్చున్నాడు. ఇదిగో హాఫ్ వర్క్ ఇచ్చుంటాడు. 2750 అండి. కుచ్చిళ్ళలో హాఫ్ వర్క్ వచ్చింది. ఈ వీడియోలో చీరలు కొంచెం ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉందండి, ఒక రవ్వ స్కిప్ చేయకుండా చూడండి. 2750 నెంబర్ 1. ఎంత బాగుందో చీర. ఇక్కడ పెట్టంగానే ఈ చీర బాగుంది అని అనింది. నేను అప్పుడు అన్నాను, నేను ఒక 20 చీరలు నచ్చున్నాయి నాకు, అన్ని బాగున్నాయి, పక్కన పెట్టుకోలేము కదా అని. ఇది చూడండి, ఇది కూడా క్లాస్ గా ఉంది. బేబీ పింక్, లోపల మోకాళ్ళ దాకా వర్క్ ఉంది. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ సూపర్ నెట్ లాగా కొంచెం ఇది మందంగా ఉంటుంది అనమాట, దానిలాగా ఉండదు క్లాత్. నెట్ కాకుండా కొంచెం థిక్గా ఉంది. ఇక్కడ ఉంటుంది. ఈ బార్డర్ ఇచ్చున్నాడు బ్లౌజ్ కి. లేదు బేబీ పింక్ కి కొంచెం నిండు పింక్ బాగుంటది. ఈ నిండు పింక్ వర్క్ ఉంది కాబట్టి ఈ పింక్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నేను వేసుకున్నాను చూడండి, ఇటువంటి బ్లౌజ్ ఏదన్నా దొరికితే కూడా బాగుంటుంది. నెంబర్ 2 1780 రూపీస్ అండి. 1780 రూపాయలు. 1780. అందులోనే కలర్స్ చూడండి. ఇది బేబీ పింక్, ఇది పిస్తా కలర్, లైట్ పిస్తా. ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది, పళ్ళు కానీ డిజైన్ కానీ. ఇది బ్లౌజ్. పండక్కి అమ్మగారింటికి వెళ్ళి అక్కల చెల్లెళ్ళు కానీ అత్తగారింట్లో ఉండే తోడు కోడళ్ళు కానీ కలిసి కొనుక్కొని కలిసి కట్టేసుకుంటే బాగుంటుంది. దీనిలో 4 కలర్స్ ఉన్నాయి. కిట్టి పార్టీలో కట్టుకుంటారు. అమ్మగారిళ్ళకి పోయేవాళ్ళు, అత్తగారిళ్ళకి పోయేవాళ్ళు ఏమంటే సేమ్ కట్టుకోరు. ఇప్పుడు ఆ రిలేషన్స్ ఏమంత వాల్యూ లేదంట. అందరూ ఆమె కట్టుకున్న దానికన్నా నేను ఇంకొంచెం మంచిది కట్టుకోవాలనుకుంటారు, సేమ్ అదే కట్టుకోరు. అట్లా మన ఇద్దరం కట్టుకుంటామే. కట్టుకుంటాంలే, ఇంకా చింతకాయ తొక్కులోనే ఉన్నాం కాబట్టి. నెంబర్ 4 చింతకాయ తొక్కండు ఎంత కమ్మంగా ఉంటుంది చింతకాయ పచ్చడి. పాత చింతకాయ తొక్కు. ఇది లెమన్ ఎల్లో. ఈ 4 చీరలు ఉన్నాయండి ఒకే డిజైన్ లో. ఇది లెమన్ ఎల్లో. నెంబర్ 5
అవన్నీ మట్ట పెట్టి పక్కన పెట్టేసి అది మీ ఫ్రెండ్స్ కి ఎవరికన్నా సంక్రాంతికి కానీ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే కూడా అప్పుడు బాగుంటుంది అనమాట. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా సమానంగా ఉంటది. చాలా బాగున్నాయండి. 4 కలర్స్ బాగున్నాయి, లైట్ కలర్స్. వర్క్ కూడా నీట్ గా ఉంది. 1780 రూపాయలు. ఈ చీరలు ఇంతకు ముందు కూడా వచ్చాయండి. 3 చీరలు వస్తే 3 అయిపోయినాయి. ఇది పింక్, లైట్ పింక్ మీద డార్క్ పింక్. చాలా ఇష్టంగా అడుగుతారు చాలా మంది. ఒకప్పుడు ఆ వర్క్ చేయాలంటే ఎంత కష్టం, కళ్ళు పోయేటివి. ఇప్పుడంటే మిషన్ వచ్చేసి ఒక నిమిషాన్ని కుట్టాడు వారేస్తున్నారు. కానీ ఈ పువ్వు ఒక్కటి కుట్టాలంటే 2 రోజులు అది పనిగా కుట్టే అవుతుందండి. ఇట్టే ఉంటది కదా, అది కూడా ఉంటది. ఇంత పెద్ద పువ్వు కుట్టాలంటే, ఈ ఆకులు పువ్వు కుట్టాలంటే అది పోగులు లెక్క పెట్టుకోవాలి, కళ్ళు పోతాయి. అది ఈ కలర్లు కూడా ఈ పింకే ఏడు రావాలా, అటు లేకపోతే షేప్ మారిపోద్ది. లెక్క పెట్టుకుంటా కుట్టాలా. 2 రోజులు కష్టపడితే గానీ ఒక ఫ్లవర్ అవ్వదు. ఇది దీని కాస్ట్ వచ్చి 1180 రూపీస్ అండి. నెంబర్ 6 1180 రూపీస్. మా అమ్మ అప్పుడు మా ఏజ్ కాదులేండి, 18 పెళ్లి కాక ముందు, పెళ్ళైన కొత్తల్లో భలే కుట్టేదంట ఈ క్రాస్ స్టిచ్. ఆమెకు అది ఒక్కటే బాగొచ్చు. అప్పట్లో వాళ్ళు ముద్దు కుట్టు క్రాస్ స్టిచ్ ఈ రెండే. అమ్మ ముద్దు కుట్టు కూడా కుట్టేదిలే, ఎంతసేపు ఈ క్రాస్ స్టిచ్చే. ఒక పావడకు కూడా కుట్టింది నాకు. పైన ఒక 3 లైన్లు, ఈ కింద ఈడొక 3 లైన్లు, మధ్యలో బిళ్ళలు. ఇది చూడండి, మంచి మ్యాంప్ పచ్చ, గ్లాస్ పచ్చ. దీని కాస్ట్ ఎంత చూస్తున్నా? 2290. 2290. 2290. ఇది కూడా వర్క్ చాలా బాగుందండి. నెంబర్ 7 బటన్ హోల్ కదా, బటన్ హోల్ లాగుంది. ఇది బటన్ హోలే చూడు. ఈ వర్క్తో నేను కుట్టినా ఒక చీర. నేను కూడా కుట్టుకొని ఉండ. అప్పుడైతే అండి రాత్రి 11 దాకా కుట్టేవాళ్ళం కూర్చొని. నా దగ్గర ఆ చీరలు ఉన్నాయి కూడా ఇప్పుడు, కానీ ఈయడానికి కూడా గొప్ప అంత కష్టపడి కుట్టాను కాబట్టి. ఇది గంధం కలరు. ఇదండి సారీ, అంటే ఒక బార్డర్ లాగా వచ్చింది, పైన అంతా ఈ బంచెస్ వచ్చాయి. ఇది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది. ఇది బ్లౌజ్. ఇది క్లాత్ కొంచెం తేడాగా వచ్చింది, కానీ బాగా మెత్తంగా ఉంది, పట్టులాగా ఉంది. పట్టే. దీంట్లో బార్డర్ కాదండి, చూడండి ఇప్పుడు తీస్తే కనబడుతుంది. ఓపెన్ చేయి, ఎక్కడి దాకా అట్లా వచ్చిండయో చూద్దాం. లంగావణి లాగా ఉంటుంది అక్క. చుట్టూ తిరిగే దగ్గర నుంచి ఇట్లా బార్డర్ లాగా ఇచ్చున్నాడు, కుచ్చిళ్ళల్లో బంచెస్ ఇచ్చున్నాడు. లోపలంతా ఇదండి. ఇది ఎంత దూరం ఇచ్చినాడంటే ఇక్కడి నుంచి ఒక 2 మీటర్స్ ఇచ్చారండి. నెంబర్ 8 1920 రూపీస్, 1920 రూపాయలు. బాగుంది చీర, మంచి కలర్. స్టార్టింగ్ లో కూడా దగ్గర నుంచే ఇచ్చినారండి. ఇది ఫస్ట్ బంచ్ మనకు. ఇది ఇక్కడ నుంచే, ఇదే లేదు, ఒక మూడు లేదు, ఇక్కడ వరకు ఈ పైపింగ్ ఇచ్చున్నాడు. ఒక 1/2 మీటరే లేంది. అది ఎట్లా మనకు లోపలికి పోతుంది. మొన్న పట్టు చీరలు చూపిస్తా, ఇది కొంచెం ఎక్కువ రేటు అన్నావు కదా, కానీ అంతకు ముందు చీరలకి ఇంకొంచెం ప్లెయిన్ ఉంది. ఇంతే ఉంది అక్క, 1/2 ఒక మూరే కదా. ఒక మూర కాదు, దానికి ఇంకొంచెం ఉంది, ఇంకొక జానడు. దీనికి కరెక్ట్ గా మూరడే ఉంది, అందుకనే వాడు 50 రూపీస్ పెంచాడు. ఇది చూడండి, ఇది ఇంతకు ముందు కూడా ఒకసారి చూపించామండి. అంటే ఇంతకు ముందు కూడా ఒక 2 చీరలు అయినాయి. ఒకటి పింక్, ఒకటి ఇది, 2 చీరలు అయినాయి. నెంబర్ 9 లేస్ లాగా వర్క్ వచ్చి కట్ వర్క్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చి చందేరి మెటీరియల్, ప్రింటెడ్ బ్లౌజ్. అది ఇది పళ్ళు. ఇది లైట్ బ్లూ అండి, గ్రీన్ కాదు, బ్లూ కాదు, సేమ్ కలరే వస్తుందిలే, తేడా ఏం రావట్లేదు. దీని కాస్ట్ వచ్చి 2250 అండి. 2250.
ఇది చూడండి ఎంత కష్టపడితే కానీ పువ్వు అవుతుంది అసలు. ఇట్లా అన్నప్పుడల్లా నెంబర్ ఒక దగ్గర కింద పడుతుంది. ఈ మరీ కాగితాలు రాసి పెట్టారు. చూడండి ఎంత బాగుందో ఫ్లవర్. చీర అంతా మళ్ళీ ఇప్పుడు సెల్ఫ్ వర్క్ లాగా వచ్చింది చూడండి. శారీ రియల్గానే బాగుంది వీడియో కంటే. వీడియోలో కొంచెం డల్గా కనిపిస్తుంది. గోధుమ కలర్ అండి. ఇది రియల్గానే బాగుంది. గోధుమ కలర్ కూడా కాదు, మస్టర్డ్ కదా, మెంతి కలర్. మెంతి కలరా? బ్లౌజ్ వచ్చి దీనికి కూడా మెంతి కలరు మెరూన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. దీనికి కూడా పట్టు లాంటి బ్లౌజే ఇచ్చారు. చాలా లైట్ వెయిట్, మెత్తగా ఉంది. చందేరి పట్టు. ఇది పళ్ళు. నెంబర్ 10 2150 అండి. ఇంతకుముందు 4-5 వీడియోలు వర్క్ శారీస్ పెడితే బాగా తీసేసుకున్నారు. మళ్ళీ మళ్ళీ కూడా అడిగారు, అందుకే మళ్ళీ తెప్పించామండి. ఇంకొక వీడియోకి కూడా ఉండే. ఇది కూడా చూడండి సింపుల్ గా చాలా బాగుంది. ఇది కూడా ఫ్యాన్సీ కోట, సూపర్ నెట్ కాదు. ఫ్యాన్సీ కోటాకి మంచి, దీన్ని ఏం వర్క్ అంటారో కూడా తెలియదు నాకు. అసలు చాలా నైస్గా ఉంది వర్క్. చెక్కపొడి కలర్ కదా, గ్రీన్. ఇది బ్లౌజ్. బ్లౌజ్ కూడా కరెక్ట్గా ఇచ్చాడు, ఎత్తుక్కోబడలే. ఇంకా మెటీరియల్ కూడా చాలా బాగుంది, మెత్తంగా ఉంది. బ్లౌజ్ కూడా ప్యూర్ రా సిల్క్ లాగా ఉంది. ఇది పళ్ళు. ఇదిగోండి వర్క్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. ఇది మనకి ఎట్టా వెనక్కి పోతుంది. చాలా బాగుంది చీర. ఇది రియల్ కలర్. దీంట్లో బ్లౌజ్ ఇట్లా పెట్టు, ఏడైతే బాగా కనిపిస్తుంది. వైట్కి చెక్కపొడి గ్రీన్తో. నెంబర్ 11 1950 అండి. నాకు బాగా నచ్చింది. 50 రూపాయలు. 1950. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఈ బార్డర్ వల్ల. వెరైటీగా ఉంది చీర. దీనికి ఇది కట్ వర్క్ బార్డర్ వచ్చింది, లేస్ వచ్చింది. చీర అంతా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో ఫ్లవర్స్, బుజ్జి బుజ్జి ఫ్లవర్స్. బ్లౌజ్ కూడా ఇదే వచ్చింది, కట్ వర్క్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ ఇంకా మనకు చాలా చీరలకు వేసుకోవచ్చు. ఇది వస్తుంది. మంచి కాటన్ అండి, మెటీరియల్ ప్యూర్ కాటన్ మీద ఉంది. ప్యూర్ కాటన్ మీద ఇట్లా కట్ వర్క్ వచ్చింది. రేఖా దగ్గర 2-3 బ్లౌజులు ఉంటాయి. ఇవి చాలా వాటికి యూజ్ అవుతాయి. మనకు కావాలనుకుంటే ఏదైనా, అంటే ఈ చీర కంటే ఈ కలర్ వేసుకుంటే లైనింగ్ ఇట్టా వస్తుంది అనమాట. చూడండి ఈ లైనింగ్ వేసుకుంటే. ఇంకేదైనా చీరకు సెట్ చేసుకుందాం, ఇది దీనికి వద్దులే అని అనుకున్నారనుకో, ఆ కలర్ కానీ వేసుకుంటే కింద బాగుంటుంది. సేమే వేసుకుంటే దేనికి మ్యాచ్ అయితే దానికి వేసుకో. చాలా బాగుందండి చీర, వెరైటీగా ఉంది. నెంబర్ 12 అంటే ఇప్పుడు దాకా మనం తెచ్చిన చీరల్లో ఇది కొంచెం వెరైటీగా ఉందన్నమాట. ఎక్కువగా రేటు 1880. ఆ బ్లౌజే 500 ఉంటుంది ఖచ్చితంగా. 1880. నెంబర్ 12 1880 రూపాయలండి. ఇది మెటీరియల్ కూడా మెత్తగా సూపర్ నెట్ లాగా లేకుండా, ఇది చూడండి ఈ డోరియా చాలా చిన్నగా ఉంది, సాఫ్ట్ నెట్ కున్నట్టు. సాఫ్ట్ నెట్ లాగే ఉంది. 1880 అండి. ఇది కలర్ భలే ఉంది, అదిరిపోతా ఉంది అక్క. ఆ బ్లౌజ్ దీనికి భలే ఉంటుంది అక్క. ఈ 2 చీరలు ఒకరే తీసుకొని ఆ బ్లౌజే దీనికి కూడా వేసుకోవచ్చు. నిజంగా నేను చెప్పేది. ఉండిచ్చేసుకో. ఇది కూడా పట్టు బ్లౌజ్ ఇచ్చారు, లైట్ వెయిట్. మనకి దేనికైనా మ్యాచ్ అవుతుంది చాలా వాటికి. కుట్టుగోలు మిగులుతుంది, లైనింగ్ జాకెట్ మిగులుతుంది. ఆ చీర ఈ చీర తీసుకుంటేనా? కుట్టుగోలు అంటే ఏం చిన్నగా ఉందా? దీని రేట్ వచ్చి 1860 అండి. నెంబర్ 13 1860 రూపీస్. భలే ఉంది చీర కలర్. ఇది ఎంత వర్క్ ఉన్నా కూడా ఈ చీరలు మహిమ ఏంటంటే లైట్ వెయిట్ ఉంటాయి. ఎంత వర్క్ ఉన్నా సూపర్ నెట్ కాబట్టి
ఇంత వర్క్ ఇంకేదైనా క్లాత్ మీద ఉంటే ఎంత బరువు వస్తుందా? మంచిగా ఫంక్షన్కి కట్టుకోవచ్చు అక్క. ఆ చీర ఈ చీర రెండూ తీసుకొని ఆ బ్లౌజ్ కుట్టించుకొని ఈ చీర కట్టుకుంటే ఈ చీరలో బ్లౌజ్ ఇక దేనికైనా వాడుకోవచ్చు. పింక్ బ్లౌజ్ చాలా బాగుంది. ఇది కూడా మంచి గంధం కలరు. ఈ చీర కూడా ఇంతకుముందు కాస్ట్ చూడండి ఎంత రీజనబుల్గా ఉన్నాయో. మంచి ప్రైస్లు, రీజనబుల్ ప్రైస్లు. నెంబర్ 14 1750. ఇంతకుముందు కూడా వచ్చింది సేమ్ పీస్. ఇదే సేమ్ పీసు ఒక సిల్క్ లో కూడా వచ్చింది 3000 చిల్లర. అంటే మెటీరియల్ బట్టి కదా ఉంటుంది వర్క్ కూడా, కాస్ట్ కూడా. చాలా బాగుందండి ఇది కూడా. దీనికి ఇది బ్లౌజ్. పోయినసారి అన్ని సెల్ఫ్ డిజైన్ వచ్చినాయి బ్లౌజులు, అవి కొంచెం డల్గా ఉన్నాయి. చందేరి మెటీరియల్. ఇవి అన్ని బాగున్నాయి. పట్టు బ్లౌజులు ప్లెయిన్ ఇచ్చాడు. ఒకవేళ దీనికి కాంట్రాస్ట్ వేసుకున్నా ఈ బ్లౌజ్ మనకు దేనికైనా ఉపయోగపడుతుంది. రేట్ చెప్పాను కదా 1750. ఇది చూడండి. నంబర్ పెట్టావు దానికి? పెట్టే మొత్తం మనం తెచ్చిన 15 చీరలే. ఇది ఎలిఫెంట్ బ్లాక్ కదా, సిమెంట్ డార్క్ యాష్ లేదంటే డార్క్ సిమెంట్ కలర్. మొత్తం వర్క్ చూడండి. అది కూడా క్రాస్ స్టిచ్, క్రాసులుగా ఉంది వర్క్ కూడా. దీనికి చందేరి బ్లౌజ్ వచ్చింది. కానీ నేను మీకోసం చెప్తుండా, ఈ బ్లౌజ్ మాత్రం కుట్టించుకోబాకండి. ఇది కావాలంటే దేనికన్నా వేసుకోవచ్చు. దీనికి బేబీ పింక్ బ్లౌజ్ వేసుకుంటే ఎక్సలెంట్ గా ఉంటుంది. అంటే మెటీరియల్ బాగుంది, దీనికి మొత్తం వర్క్ ఉంది కాబట్టి దీనికి ప్లెయిన్ గా ఉండే బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది అని. కొంచెం డీసెంట్ గా ఉండే బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది. చూడండి వర్క్ ఫుల్ వర్క్ క్రాస్ స్టిచ్ చూడండి ఇక్కడ వరకు. నన్ను ఖర్చు వర్క్ అడిగారు కానీ ఖర్చు వర్క్ దొరకల. ఈ కుర్చీలలో మాత్రం ఇలా వచ్చింది, బంచెస్ గా వచ్చింది. చాలా బాగుందండి. నెంబర్ 15. దీని కాస్ట్ 2180. అన్ని శారీస్ చాలా బాగున్నాయి. చిన్న చిన్న ఫంక్షన్స్ కి, కిట్టీస్ కి, ఏదైనా అంటే నైట్ ఏదైనా జరుగుతాయి కదా బర్త్డే ఫంక్షన్స్, అటువంటి వాటికి చాలా బాగుంటాయండి. అందులో ఇప్పుడు పెళ్లిళ్ళు అండి, ఒకరిని చూసి ఒకరు పాతకాలంలో లాగా 5 రోజులు పెళ్లిళ్ళు చేస్తున్నారు. 5 రోజులు పెళ్లిళ్ళు అంటే ఇప్పుడు కట్టిన చీర కట్టుకున్నా ఉన్నారు కదా, అట్లా చిన్న చిన్న ఫంక్షన్స్ కి ఇవి బాగుంటాయి. అంటే మెహందీ అని, వరుడు వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయినట్టుంది 5 రోజుల పెళ్లి. మెహందీ అంట, మంగళ స్నానాలంట, వాటికి పెద్ద ఏం అవసరం లేదు కదా. ఈ వీడియోలో బాగా పడతాయి, మనకు కట్టుకునేదానికి కన్వీనియంట్ గా ఉంటది, చీప్ అండ్ బెస్ట్ లో వస్తాయి అనమాట. రోజు ఒకటి కట్టేయచ్చు. సరేనండి, ఈ వీడియోలో చీరలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ అయినా పెట్టేసేయండి, నెంబర్ అయినా చెప్పేసేయండి. కళ్యాణికి కాల్ చేసేసుకొని మీకు కావాల్సిన చీర మీరు తీసేసుకోండి. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్ అండి.